అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సిరి రాజ్ ఫుడ్. నేను మీ సిరి. ఈరోజు మన వీడియోలో చాలా టేస్టీగా, హెల్తీగా అరటిపళ్ళు, పాలు, బెల్లం ఉంటే చాలు మంచి స్వీట్ రెసిపీ తయారు చేయొచ్చు. దీనిని చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ ఇష్టంగా తింటారు. చాలా చాలా రుచిగా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. దీనికోసం ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక 3 అరటిపళ్ళు తీసుకొని వీటిని కట్ చేసి వేసుకోవాలి. అరటిపళ్ళనేవి ఎంత ఎక్కువగా బాగా మిగిల పండిపోయి ఉంటాయి కదా! అలాంటి అరటిపళ్ళైతే ఈ స్వీట్ టేస్ట్ ఇంకా చాలా బావుంటుంది. ఇలా కట్ చేసుకున్న అరటిపండు ముక్కల్లో మనం ఇప్పుడు ఒక 50 గ్రాముల సుమారు పాలు పోద్దాం. ఇవైతే నేను కాచి చల్లార్చిన పాలు పోసానన్నమాట. పచ్చి పాలైనా పోయొచ్చు. ఇలా పోసి దీనిని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. అరటిపండు గుజ్జనేది ఇలా అయితే సరిపోతుంది. దీనిని పక్కన పెట్టేసి ఇప్పుడు గ్యాస్ మీద ఒక బాండీ పెట్టుకొని 2 స్పూన్ల నెయ్యి వేసి ఒక చిన్న హాఫ్ కప్పు జీడిపప్పు వేసి దీనిని దోరగా వేయించుకోవాలి. జీడిపప్పు ఉంటే వేయండి, లేకపోతే లేదు. జీడిపప్పు వేయకపోయినా కానీ ఈ స్వీట్ బానే ఉంటుంది. ఇలా వేగిన జీడిపప్పుని పక్కకి తీసేసి ఇప్పుడు అదే నేతిలో మనం ముందు మిక్సీ పట్టి పెట్టుకున్న అరటిపండు గుజ్జు వేసి గ్యాస్ మీడియం ఫ్లేమ్ కానీ స్లో ఫ్లేమ్ కానీ పెట్టుకొని దీనిని మంచిగా ఉడికించుకోవాలి. అసలు ఈ స్వీట్ అయితే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఒక 10-15 నిమిషాల్లో స్వీట్ రెడీ అయిపోతుంది. టేస్ట్ కూడా చాలా బావుంటుంది. మనం వేసిన అరటిపండు గుజ్జనేది ఇలా తిప్పుతూ ఉన్నామంటే గ్యాస్ మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని చక్కగా దగ్గరికొచ్చేస్తుంది. ఇలా దగ్గరికొచ్చినప్పుడు ఒక కప్పు బెల్లం పొడి వేస్తున్నా నేను. మీరు బెల్లమైనా, పంచదారైనా, పటిక బెల్లమైనా ఏదైనా వేయొచ్చు. బెల్లం పొడి వేసి కలుపుతూ ఉన్నామంటే చక్కగా అరటిపండులో బెల్లం అనేది కరిగి కలిసిపోతుంది. బెల్లం పొడి కాకుండా ముక్కల బెల్లం వేయాలంటే మనం కొంచెం బెల్లాన్ని కరిగించి పోయొచ్చు. పంచదార అయినా సరే ఇలా డైరెక్ట్‌గా వేయొచ్చు. పంచదార అయితే కొంచెం తగ్గించి వేసుకోవాలి. పంచదార అనేది స్వీట్‌నెస్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి 3 అరటి పళ్ళకి ఒక హాఫ్ కప్పు పంచదార మాత్రమే పడుతుంది. మనం వేసిన బెల్లమంతా కరిగిపోయి స్వీట్ అనేది దగ్గరికొచ్చిన తరువాత ఒక చిటికెడు ఫుడ్ కలర్ వాటర్‌లో కలిపి వేసి కలుపుతున్నా నేను. ఇలా ఫుడ్ కలర్ అంతా కలిసిపోయి మనం వేసిన నెయ్యి అనేది కొంచెం పైకి తేలుతుంది అనుకున్నప్పుడు మనం ముందే ఫ్రై చేసుకున్న జీడిపప్పు వేసి అంతా కలిసేలాగా కలుపుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా మనం గ్యాస్ మీడియం టు స్లో ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ చేసుకోవాలి. కొంచెం ఒక్కొక్క స్పూన్ నెయ్యి వేస్తూ దగ్గరికొచ్చే వరకు ఉడికించుకోవాలి. లేదంటే చాక్లెట్ మౌల్డ్స్ ఉంటాయి కదా! అందులో వేసేసి చక్కగా చాక్లెట్స్‌లా ప్రిపేర్ చేసైనా ఇవ్వచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. అన్నీ ఇంట్లో ఉండే వాటితోనే పాలు, అరటిపళ్ళు, బెల్లం ఉంటే చాలు మంచి స్వీట్ రెసిపీని ఈజీగా తయారు చేసి ఇచ్చేయొచ్చు. ఎప్పుడైనా మిగిలిపోయిన అరటిపళ్ళైనా సరే మెత్తగా పండిపోయినాయి అనుకుంటే ఈ స్వీట్‌ని ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్‌లో ఇంకా మంచి మంచి వీడియోస్ ఉన్నాయి. కుదిరితే ఒక్కసారి చూడండి. రేపు ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. బై బై ఫ్రెండ్స్.